నమస్తే, నేను మీ రాజు. వెల్కమ్ టు AP24. 5G టెక్నాలజీతో పాటు సైబర్ మోసగాళ్ళు కూడా అత్యధికంగా పెరిగిపోవడం జరిగింది. ముఖ్యంగా సైబర్ మోసగాళ్ళు ఇటు ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా అమాయక ప్రజలను ఎంతోమందిని గురి చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నరసాపురంకు చెందిన సాయంబాబు అనే వ్యక్తికి పళ్ళ వ్యాపారి చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా తన ఫోన్ ఒక అనుచిత ఫోన్ కాల్ రావడంతో ఆ ఫోను తన సంభాషణలో హిందీ భాష మాట్లాడడంతో ఆ భాష తనకు అర్థం కాక వెంటనే ఆ ఫోన్ కట్ చేయగా ఆ ఫోన్ అనంతరం అతనికి ఫోన్ అదంతరిగా అది రీస్టార్ట్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవడంతో ఒక్కసారిగా ఆ ఫోన్ ఓపెన్ చేసి చూడక అతని అకౌంట్లో 70,000 రూపాయలు మాయమైనట్టు అతను గమనించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన సాయంబాబు అనే వ్యక్తి అటు పోలీసులను కానీ ఇటు బ్యాంకు వారిని సంప్రదించగా సైబర్ నేరానికి గురైనట్టు పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ అవ్వగానే అతని ఫోన్లోకి రెండు యాప్లు రావడం జరిగింది. అయితే కేవలం వాటి కారణంగానే ఆ అమౌంట్ కట్ అయినట్టు కూడా వారు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అటు ఏలూరు జిల్లా పోలీసులు కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కానీ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు యొక్క అప్రమత్తతను గుర్తు చేస్తూ కూడా సైబర్ నేరగాళ్ళు మరింతగా చాకచక్యంగా కాలానుగుణంగా వారు ఎంతో చాకచక్యంగా అమాయకులను బలికొంటున్నారు. ముఖ్యంగా అటు చదువుకునే విద్యార్థులు కానీ ఇటు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇటు ఎన్ని అప్రమత్త ప్రకటనలు చేసినా కూడా ముఖ్యంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ సైబర్ నేరగాళ్ళకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రాజీవ్, AP24 తెలుగు, విజయవాడ సైబర్ క్రైమ్ నుంచి. నా పేరు శాంతిబాబు అండి. అది వేముంది. నేను ఆటో మీద పుల్ వ్యాపారం చేస్తానండి. ఈరోజు మధ్యాహ్నం 12 అయింది. నాకు ఫోను ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అండి సెల్ మొబైల్ హ్యాంగ్ అయిపోవడం జరిగిందండి. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అండి అందులో 70,000 కట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకుకి వెళ్ళి అడిగానండి. ఇలాగా నాకు మెసేజ్ వచ్చిందండి 70,000 కట్ అయిపోయినట్టు, అంటే అది ఫోన్పేలో కట్ అయిపోయిందమ్మా, మొబైల్ హ్యాంగ్ అయింది అని చెప్పేసి అండి వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగిందండి. నా అకౌంట్లో నుంచి అండి 70,000 వినయ్ గణేష్ అని పేరు వస్తుందండి. ఆ అమౌంట్కి 70,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకును నా సమ బ్యాంకు అకౌంట్లు బ్లాక్లో పెట్టడం జరిగిందండి. నాకు ఇది వెంటనే చర్యలు తీసుకురండి ఆ అమౌంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి.